సమరసింహారెడ్డి సినిమాలో సీన్ చూసాం. టిఫిన్స్ అమ్మకం కోసం ఇడ్లీలో వెండి నాణేలను పెట్టి అమ్మకాలు చేయడం, అది వ్యాపారం అభివృద్ధి కోసం చేసిందిగా దర్శకుడు చూపించాడు. అలాంటి ఘటన కరీంనగర్లో జరిగింది. అయితే అది వ్యాపారం పెంచుకునేందుకు కాదు, ప్రాణాలు తీసేందుకు అంటున్నారు బాధితులు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కృష్ణా బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీలో ఉంగరం కనిపించింది. దీంతో సదరు వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. కొంతమంది యువకులు భోజనం చేయడానికి బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చి 2 బిర్యానీలు ఆర్డర్ చేశారు. రెస్టారెంట్లోని సప్లయర్లు యువకులకు బిర్యానీ అందించారు. ప్లేట్ తీసుకు తింటుండగా ఆహారంలో గట్టి వస్తువు తగిలినట్లుగా గుర్తించారు. తీరా చూస్తే అది ఉంగరం. దీనిపై రెస్టారెంట్ వారిని నిలదీయగా ఎలాంటి సమాధానం రాలేదు. సుమారు గంట సేపు క్యాబిన్లో సమాధానం కోసం ఎదురు చూసి చివరికి కౌంటర్ వద్దకు వచ్చి ప్రశ్నించినా ఎవరూ స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, దీని మీద కంప్లైంట్ ఇచ్చారా? ఘటనకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి, ఉంగరం వచ్చిందని తెలుస్తుంది. ఫస్ట్ హోటల్ యాజమాన్యం ఏం స్పందించింది దీని మీద? రెండవది, దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఏమన్నా కంప్లైంట్ వెళ్ళిందా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నుంచి? చక్రి, నిన్న రాత్రి సమయం లోపల పెద్దపల్లి జిల్లా మంత్రి లోపల ఒక బార్ అండ్ రెస్టారెంట్ లోపల బిర్యానీ లోపల ఉంగరం రావడం అనేది స్థానికంగా కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కొంతమంది యువకులు ఏదైతే మంతని లోకల్లో ఉండేటువంటి కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ లోపల మద్యం తాగి ఆ బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ బిర్యానీ మద్యం తాగిన తర్వాత బిర్యానీ తినేటువంటి సమయం లోపల ఆ ఆహారం లోపల ఒక గట్టి వస్తువు తాకడంతో ఏంటిది అని చెప్పి తీరా చూసేటువంటి సమయం లోపల ఆ బిర్యానీ లోపల ఆ ఉంగరం ఉండడం అనేటువంటిది అయితే వాళ్ళు ఒకసారి అవాయకమైనటువంటి పరిస్థితి ఎదురైంది. అయితే ఈ బిర్యానీ లోపల ఉంగరం కనిపించడంతో ఆ రెస్టారెంట్ ఓనర్లను ఈ బిర్యానీ లోపల ఉంగరం వచ్చిందని చెప్పి నిలదీశారు. వాళ్ళందరూ కూడా అక్కడ దాదాపుగా గంట సేపు కూడా అక్కడ ఎదురు చూశారు ఎవరన్నా సమాధానం చెప్తారని. కానీ అక్కడ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అప్పటికే వీళ్ళు మద్యం తాగి ఉండడంతో మళ్ళీ గొడవ చేస్తున్నారు అనేటువంటి కోణం లోపల మళ్ళీ ఫిర్యాదు ఏమన్నా వెళ్తుంది అనేటువంటి యాంగిల్ లోపల అయితే వాళ్ళు ఆ బిర్యానీ లోపల ఉంగరం రావడానికి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అయితే వాళ్ళు చేసేదేం లేక వాళ్ళు దాదాపుగా గంటన్నర పాటు వేడి చూసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ బిర్యానీ లోపల వచ్చినటువంటి ఆ ఉంగరానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇటు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వార్త ఈ రోజు ఉదయం నుంచి వైరల్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇంత తతంగం జరిగినా కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఆ రెస్టారెంట్ నిర్వాహకుల పైన ఎలాంటి చర్యలు తీసుకొని పరిస్థితి కనబడుతుంది చక్రి ఇప్పటి వరకు. అదే అంటే వినియోగదారులకు అవగాహన లేకపోవడం, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కంప్లైంట్ ఇవ్వచ్చు అనే అవగాహన లేకపోవడంతో ఇలా రెస్టారెంట్లు చెలరేగిపోయేటటువంటి పరిస్థితి. తాగడానికి వచ్చి అక్కడ భోజనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని వీళ్ళకి ఏం పెట్టినా పర్వాలేదనే ఒక రకమైన నిర్లక్ష్యంతో వ్యవహరించినటువంటి తీరు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ శ్రీనివాస్, ఉంగరం బంగారందా లేదంటే నార్మల్దా? జస్ట్ నార్మల్ ఉంగారమే అన్నట్టుగా తెలిసింది. అయితే బంగారం సంబంధించింది కాదు. కానీ దానిపైన అయితే ఏం కాదు అనేటువంటి భరోసా కొద్దీ ఆ రెస్టారెంట్ నిర్వాహకులు వారికి సమాధానం చెప్పలేదు అన్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. మనకు దానిపై. థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.